నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అదేనండి ఓటీటీ సోనీ లివ్ యాప్లో అద్భుతాన్ని సృష్టిస్తున్న మయసభలో రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి క్యారెక్టర్ వేసిన శంకర్ మహంతి గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఈయన ఒక్క గొప్ప నటుడే కాదండి, గొప్ప శివ భక్తుడు కూడా. అరుణాచల శివ తప్ప ఆయన నోటి నుంచి వేరే మాట రాదు. అరుణాచల శివ నమస్తే. అరుణాచల ఏమప్పా ప్రియాంక బాగుండారా? బాగుండమ్మే, నువ్వెట్టుండవు? నేను అద్భుతంగా ఉండా. మీరు రావడమే ఏమో ఆశ్చర్యానికి అనిపిస్తుందప్ప. ఏందమ్మా ఏమి ఇట్లా వచ్చినారే హైదరాబాద్ కి? ఇదా మన దేవకట్ట సార్ ఉండే ఆయన మైసభని తీసిండు, అందులో శివారెడ్డి అనే పాత్ర చేయించిండు. అదేదో మన సోనీ లీవ్లో వచ్చేపాటికి అందరూ మన వాళ్ళు చూసేసి సంబరాలు చేసేస్తున్నారు. దాంతో ఆయన ఒక సక్సెస్ మీట్ అని పెట్టుంట్లే, అది 20వ తారీఖు. రాకపోతే బాంబు వేస్తానంటున్నారు. బాంబులు వేసేటోడికే బాంబులు వేస్తాను బెదిరింపులా? ఎవరు అనుకుంటుండవు? మన డైరెక్టర్ దేవా సారు, కో డైరెక్టర్ గారు కిరణ్ జై కుమార్ గారు, ప్రొడ్యూసర్స్ విజయ్ గారు, హర్ష గారు, నలుగురు బట్టి 4 బాంబులు వేస్తాం. ఎందుకంటే మీరు ట్రైలర్ ఎగ్గొట్టుండారు, టీజర్కి ఎగ్గొట్టుండారు. మీ అరుణాచలం కొంచెం మాకు ఎట్ట అవుతుంది, ఇక్కడంతా ప్రెస్ గొడవ చేసి పారేస్తుంటారు. ఈ తూరి రాకుంటే మాత్రం బాంబులు వేసేదిలే, కరెక్టా? ఇంకా మీరు ఇబ్బంది పడేదిలే, పంపించేస్తామని ఉండారు. మాయసభతో మాయ చేసినారే ప్రేక్షకుల్ని. ఏమప్ప ఇంతగా మాట్లాడడానికి? ఏ ఉయ్యాలవాడనా, కడపనా, రాయలసీమలో పుట్టి పెరిగినారా మీరు? కృష్ణా జిల్లా గుడివాడ. మరి ఇంత అద్భుతంగా రాయలసీమ మాట్లాడుతుండారే? అరుణాచల తండ్రి అనుగ్రహం. దేవకట్ట గారు, జయకుమార్ గారు, కిరణ్ జై కుమార్ గారు, వాళ్ళిద్దరూ దీన్ని అలా తీర్చిదిద్దు. అంటే ఎట్లాంటి ప్రాక్టీస్ చేశారు మీరు? ఇంత స్లాంగ్ అసలు అందరు కూడా నిజంగా మీరు రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఏమో అనుకుంటూ ఉన్నారనమాట. అంటే చిన్నతనం నుంచి నా సినిమా లక్ష్యంగా ఉన్నాను కదా, 9 ఏళ్ల వయసు నుంచి. అందువల్ల ఏంటంటే సినిమాలో కూడా నాటకాలు నేర్చుకోవాలి. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు చేసిన వాళ్ళు లేరు. నాటకం 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 ఏదో తెలిసినంతలో చూసుకుంటూ వచ్చే దగ్గర కొంచెం ఒక ఊహ వచ్చిన తర్వాత పేపర్లు చదవడం. ఆ పేపర్స్లో యాసలతో కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉండేవారు. మన యాసలతో వస్తాయా? వాళ్ళు రాసేదని ఒక చిన్న ఐటమ్ ఆర్టికల్స్ అంటాం, అది యాస, ఒక మాండలికాలు అంటాం. ఆ మాండలికాలతో రాసేటప్పుడు అట్లాగే చదువుతూ ఉండేవాడు. అది అలా 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 మరి దీనికి ఆ తండ్రి ఎక్కించినట్టున్నాడు అప్పుడే ఏదో అలా. ఇంకా కొంచెం నగిషి చేయటానికి దానిలో ఆ ప్రాంతంలో ఉన్న ఎక్స్పర్ట్స్తో ఈ దర్శకులు మన దేవకట్ట గారు వాళ్ళు పిలిపించి ఆ డబ్బింగ్ సమయంలో ఆ కాస్త పోవల్లా ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ అది చేయించారు. అదంతా వారి యొక్క కృషి ఫలితం. వీడిని తీర్చిదిద్దినందుకు వారికి నా కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు రాయలసీమ, ఉయ్యాలవాడ, కడప ఇలాంటి చోట భాష ఆ మాండలికం వేరుగా ఉంటుంది. నెల్లూరు, చిత్తూరు ఇవి కొంచెం వేరుగా ఉంటుంది కదా. మరి అలాంటిది మీరు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడడానికి ఉయ్యాలవాడ వాళ్ళంతా కూడా రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ గారు అంతా కూడా ఉయ్యాలవాడ అటు సైడ్ కడప నుంచే కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు ఇందులో? నా దేవకట్ట గారి ఎంఎస్ రెడ్డి, ఎంఎస్ఆర్, నాయుడు, శివారెడ్డి. మీరెట్ట అనుకుంటు మాకేంది అమ్మా? కాదంటారా? ఇప్పుడు కాదు, నా దేవకట్ట గారి కళ, ఆయన కథ, కల్పిత కథ. చక్కగా ఒక శివారెడ్డి, ఒక ఎంఎస్ఆర్, కృష్ణమనాయుడు అట్లా ఆయన రాసుకున్నాడు. మీరేదో తీసుకొచ్చి ఇరికించాలని చూసేదానికి లే. అయితే అప్ప ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు దేవకట్ట దేవకట్ట అని వచ్చినప్పటి నుంచి 10 సార్లు జపం చేసింటివే. అయితే దేవకట్ట గారు ఈ ఆపర్చునిటీ ఎట్లా ఇచ్చిండారు? అంటే వాళ్ళు ఈ మైసభ అనుకున్న సందర్భంలో వందలాది క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. అందువల్ల ఒక డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ అని కిరణ్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయనకి సుమారు ఒక 100 పాత్రలని సెలెక్ట్ చేసే బాధ్యత అప్పచెప్పారు. అప్పుడు ఆ డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు గత కొంతకాలంగా నా ప్రొఫైల్ చూసి ఉండి దాంతో ఆయన మీకు ఒక మంచి క్యారెక్టర్ పడాలండి అని ఒక అభిమానంతో ఉండేవాడు. మామూలు క్యారెక్టర్స్కి చెప్పేవాడు కాదు. అలా అది పెట్టుకున్నాడు ఆయన. దాంతో ఏమైందంటే మన ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి విజయ్ గారు, హర్ష గారు, దేవకట్ట గారు, జయకుమార్ గారు ఆడిషన్స్ కాల్ఫర్ చేశారు. ఈయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. అప్పుడు ఈ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారు శివారెడ్డికి శంకర్ మహంతిని పిలిపించారు.
ఎన్నేళ్ల కల్లా నెరవేరిందిపా? 9 ఏళ్ల వయసులో 55 ఏళ్ల కల వయసు 64 ఏళ్ల వయసుకి తీరింది. అద్భుతం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని ఏళ్లుగా వేచి చూస్తూ ఒక అద్భుతమైన అవకాశం రావడం, ఈరోజు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మన ఆఫీస్లోనే ఇలా ఈ సోనీ లివ్ యాప్లో ఓటీటీలో వచ్చిన మూవీలోంచి పలానా పాత్ర వేసిన వాళ్ళు వస్తున్నారంటే అద్భుతంగా యాక్ట్ చేశారండి అని అనేసి అని అంటూ ఉన్నారు. నిజంగా అంత ప్రేక్షాదరణ పొందిందనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఏ రోల్స్కి వస్తున్నాయి? అంటే ఇక్కడ అంతా నేను అరుణాచలంలో ఉన్నాననే ఉద్దేశమే ఉంది. నేను ఏప్రిల్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నా. దేవాగట్ట గారు ఫోన్ చేసినప్పుడు కూడా అక్కడే ఉన్నాను. దాంతో ట్వీట్ చేశానంట ట్విట్టర్లో. అవును, ఆ ట్వీట్ గురించి కూడా నేను అడగాలనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అడుగుతాను. అదే అట్లా అనుకుంటే సరిగ్గా ఇక్కడ మన షో వేస్తారు కదా ప్రెస్ అందరికీ, అట్లాగా ఫ్యామిలీ అందరూ చూసి అడుగుతున్నారండి ఎవరైనా అన్నట్టు. సో నేను అరుణాచలం వెళ్ళిపోయిన దాని మీద నన్ను ఏం చేయాలనేది దేవగట్ట గారు, కిరణ్ జయకుమార్, విజయ్ గారు వీళ్ళంతా ఏం చేయాలనుకుంటే ఆయన అక్కడ ఉన్నారనే చెప్తున్నారు. ఇక దాంతో నన్ను అప్పుడు అడిగితే ఆయన ఇప్పుడు 12వ తారీఖు అప్పుడు చేశారు అది టెలికాస్ట్ అయిన 5-6 రోజులకి. ఎక్కువ ఆయన ప్రెషర్ అయిపోయిందంట ఎవరైనా. అప్పుడు వారు చేశారు. రమణాశ్రమంలో నేను శివ సన్నిధి అక్కడ 6 గంటల వరకు ఉంటాను, ఆ సేవ చేసుకుంటూ 6:30కి అటు వెళ్తాను నేను తను మిస్సెస్. అక్కడ అప్పుడు దేవగట్ట గారు ఫోన్ చేయటం, సార్ ఏంటి మరి కంగ్రాచులేషన్స్ ఎక్కడున్నారు ఏంటి అది అంటే తెలిసిందే కదండి మీకు అని అంటే, మరి ఏంటి ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అందరూ ఎక్కడ అంటున్నారు, ఏం చేయాలి ఏంటి మరి రావాల్సి వస్తుంది అన్నారు. మీరు ఎలా ఆదేశిస్తే అలా, మరి ఏదో చేశారు కదా మీరు, మీ నిర్ణయాలే కానివ్వండి, తప్పక వచ్చేదానికి ఏముంది, కావాలని కూర్చున్న రోజులు అయిపోయినాయి, ఇక అప్పుడు దీంతో ఇలా జరగవలసి ఉంటే అలా జరిపించండి అన్నప్పుడు దేవగట్ట గారు స్పందించి ట్విట్టర్లో అలా చేశారు ఆయన. రైట్. అయితే ఆ ట్విట్టర్ ది కూడా పోస్ట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను ఒకసారి. మీరు చూసారా, మీరు చదివారా? పంపించారమ్మా, మీలాగనే కొంతమంది ఉన్నారు కదా మన పిల్లలు, వాళ్ళు చూసేసి వెంటనే నాకు, ఎందుకంటే నేను ట్విట్టర్ అకౌంట్ ఫేస్బుక్ ఇవన్నీ క్లోజ్ చేసేసి అరుణాచలం డిస్టర్బెన్స్ ఎందుకులే అని పెట్టుకోవాలా. సరే మీరు చూసి నాకు వాట్సాప్. ఎగ్జాక్ట్లీ. అయితే మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి దేవకట్ట గారు పెట్టిన పోస్ట్ అన్నమాట. ప్రతి మనిషి నడుమాడే కథ. మయసభలో శివారెడ్డి పాత్ర పోషించిన శంకర్ మహంతి గారు దశాబ్దాలుగా అవకాశాల కోసం వెతుకుతూ గడిపారు. చిన్న పాత్రలు చేస్తూ పట్టు వదలకుండా ప్రయత్నాలు కొనసాగించారు. అలసిపోయిన మహంతి గారు మయసభ తన చివరి ప్రయత్నమని నిర్ణయించుకొని షూటింగ్ అవగానే సతీ సమేతంగా ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అవకాశాలే ఆయన్ని వెంబడిస్తున్నాయి. సినీ ప్రపంచం రమ్మని పిలుస్తోంది, తిరిగి వస్తారు. ఎంత అద్భుతంగా, దీనికి 35K వ్యూస్ పైన వచ్చాయి అండ్ ఎంతో మంది లైక్స్ చేశారు, మెసేజ్లు పెట్టారు. ఇదే చాలు కదా అసలు, సూపర్ అసలు. అయితే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఈ పాత్ర మీరు పోషించిన తర్వాత? చాలా ఆనందం కదమ్మా, ఎందుకంటే చిన్ననాటి కళ అని ఇన్నేళ్లకి ఆ తండ్రి అరుణాచల రమణులు ఈ దేవకట్ట గారి రూపంలో అంత విజయాన్ని అందించటం అంతా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఆంటీ ఏమంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అసలు ఇక ఎనర్జెటిక్ అయిపోయి ఇక రమణయ్య మీద పాటలు పాడుకుంటా ఉంటుంది ఆమె అక్కడ. మీ యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తున్నాగా, మరి ఇక రమణయ్యకి సంబంధించి పెడితే ఆమె ఆ పాటలు ఆనందంలో పాటలు పాడుకుంటా, అదేదో షార్ట్లు అంటున్నారు కదా 30 సెకండ్లు, అట్లా చేసుకుంటా ఆనందంలో ఉంది ఆమె, హ్యాపీగా ఉన్నారు. సో మొత్తం రికవర్ అయిపోయారు. అయితే మీరు ఎంతో అభిమానించే చిరంజీవి గారి, ఆఫ్ కోర్స్ అందరి అభిమాన నటుడు చిరంజీవి గారి బర్త్డే, మీ చేతికి అక్కడ ప్లాస్టర్ కనిపిస్తుంది, సంగతి ఏంటి? బ్లడ్ ఇచ్చారా మళ్ళీ ఈసారి కూడా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు కనుక దేవాగారు సక్సెస్ మీట్కి పిలిచినందుకు వచ్చినందుకు 22 అన్నయ్యది ఉంది కనుక ఉండి అది కూడా చేసుకునే అవకాశం అరుణాచల రమణుడు నా అదృష్టం కదా. మరి వెళ్ళి ఇచ్చుకుంటే వీడి ఆనందం వేరు కదా. అన్నయ్య ఊరికి అభిమానే కాదు కదమ్మా, నేను ఆయన ఆత్మబంధువు, ఆ సోల్ కనెక్షన్, కాస్మిక్ పవర్ నా మంజునాథుడు ఆయన, అంతే. ఆ కుటుంబం అంతే, ఆ శివ కుటుంబం, ఈ పిచ్చాడికి వాళ్ళే ఇక్కడ అండాదండ. వెరీ వెల్ సెడ్. రైట్. అయితే ఈ సినిమాలో మీరు ఆ పాత్ర ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఉంటుంది కదా, అంత మీరు మామూలుగా అయితే ఎంత కూల్గా ఇలా నవ్వుతూ ఇలా ఉంటారు కదా, అంత గంభీరంగా ఆ క్రిమినల్ లాగా ఇట్లా చూడటము అవన్నీ కూడా ఎంతో, అసలు నిజంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు, మీరు జీవించేశారు. అది ఎలా, ఆ హావభావాలన్నీ తేవడం ఎట్లా పాసిబుల్ అయింది? ఆ క్యారెక్టర్ ముందే మీకు చెప్పినప్పుడు మీరు ఏమన్నా అనుకున్నారా ఇలా పాత్ర నేను చెయ్యాలి అని? ఏమన్నా మిర్రర్లో ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివి కానీ? అస్సలు ఏమీ లేదమ్మా.
దేవకట్ట గారు, కిరణ్ జయకుమార్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత షూటింగ్ పిలిపించినప్పుడు వెళ్ళటం, వారు ఇచ్చింది వారు చెప్పింది వినడం, వారికి ఎట్లా కావాలి అట్లా దీంతో చేయించుకున్నారు అంతే. దీంతో చేయించారు అంతే. ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు, అక్కడ వారు చేయించారు, చేయించుకున్నారు దీంతో. ఇలా అలా అలా చూడండి, ఒక బొమ్మ వేసేపు ఎట్లా చేస్తారు, ఇది పెడితే ఇంకొంచెం అందంగా ఉంటుంది అన్నట్టుగా అలా తండ్రి తీర్చిదిద్దుకున్నారు అంతే. ఎక్కడన్నా కష్టం అనిపించిందా, అబ్బా ఇప్పుడు ఎందుకులే ఇది నాకు నాకు యాస రావట్లేదు చేయలేకపోతున్నాను అని ఎక్కడన్నా అనిపించిందా? ఏమి అనిపించలేదు? యాస రాకపోవటం ఏముంది, ఎందుకంటే చిన్నతనం నుంచి సినిమా లక్ష్యం, నాటకం వేయాలి. మన ఈ పేపర్స్లో మాండలికాలతో కొన్ని ఆర్టికల్స్ వస్తాయి, అదే చెప్పారుగా ఇందాక, అవన్నీ చదువుతూ ఉంటే అది పడతా ఉండేది. ఏటి ఎలుగంత అన్నారు మీరు, అలాగెలగండి శ్రీకాకుళం ఇట్లా ఇటొస్సిలా ఇలా రకరకాలుగా ఆ మాండలికాలను చదివే దగ్గర ఆ నటుడుగా దీనికి ఆ వయసు నుంచి తండ్రి ఇక్కడ పోషిస్తాడేమో, అందువల్ల ఏదన్నా అంటే బాగా కష్టమని అనిపించదు. మెరుగులు దిద్దేదానికి వాళ్ళు దీంతో చేయించేదాన్ని చేయించారు. రైట్. అయితే అన్నయ్య మూవీ విశ్వంబరాది ట్రైలర్ రిలీజ్ చేశారు, చూసారా మీరు? అది చూసేదానికి ఇంకా నాకు మామూలుగా చూడదలుచుకోవాలా, పెద్ద స్క్రీన్లో చూసేదానికి సిద్ధంగా ఉన్నా. ఇలా మాకు ఏం సరిపోతాయి, ఈ తృప్తి చాలా అక్కడ, అది చూడాలంతే. అయితే మీ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా వస్తుంది అని అంటే కనుక ఎలా ఉండేది అసలు? అంటే చిన్నప్పుడు మీన్స్ నేను 1961 మ్యానుఫ్యాక్చరింగ్, 64 అన్నది 1955, 6 years గ్యాప్. ఈ దీనిలో 1970 బాపు గారి దర్శకత్వంలో వచ్చిన బాలరాజు కథ సినిమాలో మాస్టర్ ప్రభాకర్ అని ఒక కుర్రాడు, ఒక నిక్కర వేసుకుని వాడికి ఒక చెల్లెలు, మహాబలిపురం 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 అంటూ ఆ పాట, ఆ సినిమా చూస్తున్నప్పుడు వాడిలో నన్ను చూసుకొని మనం కూడా అది అవ్వాలి, దాని ద్వారా పేరు వస్తుంది, అమ్మా నాన్న సంతోషపడతారు, వాళ్ళకి ఆనందాన్ని అందించాలని నాకు కోరిక పడిపోయింది, లక్ష్యం అయిపోయింది. అది ఉద్యోగం చేయాలని లేదు, చదివే అసలు అక్కర్లేదు. అంత చిన్న వయసులో ఇదే ఆలోచన, అది పెరిగిపోయింది. అది ఆ తర్వాత కాలేజీలో చేరాలి, అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ, ఏఎన్ఆర్ కాలేజీ గుడివాడ, అందులో కైకాల సత్యనారాయణ గారు చదివారు. అందులోకి వెళ్ళాలంటే 10th పాస్ అవ్వాలి, అందుకు 10th పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళా, అక్కడ నాటకాలు వేసాం. ఇలా జరుగుతుంటే మళ్ళీ కూచిపూడి డ్యాన్సు బాడీకి ఎక్సర్సైజ్గా ఉంటుంది, బాగుంటుందిలే అని డాన్స్ కూడా నేర్చుకున్నారా? దశావతారాలు కూచిపూడి స్టేట్ 2nd అవార్డు 1981, 82, 2 years వరుసగా. అంటే అది బాడీ ఫిట్నెస్ కోసం అని. మళ్ళీ తర్వాత విలనీతో డ్యాన్స్లు ఏమన్నా పెట్టిస్తే మనం రెడీ అయి ఉండాలి. ఇది మోహిని భస్మాసురులు ఏదో ఉంటాయి చూసారా, ఆ తరహాగా సోషలైజ్ చేసి ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు హీరోలు డ్యాన్స్లు వేసు మన మొహానికి అది అదే. అయితే నాకు ఇక్కడ వచ్చే ఆలోచన ఏంటంటే, మీరు చెప్తుంటే చిన్నప్పటి నుంచి నాకు నటన మీద ఇంట్రెస్ట్ ఉంది అని, అప్పట్లో అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు డెఫినెట్గా, అవునా? అయితే మరి మీకు ఏ క్యారెక్టర్స్ చేయాలని కోరుకుంటారు? క్యారెక్టర్, యాక్టర్, విలన్ అంతే. ఎందుకంటే గుడివాడ కైకాల సత్యనారాయణ గారు నటనా సార్వభౌముడు, ఎన్టీఆర్ అన్నగారికి ఆయన విలనం, నెక్స్ట్ బాలకృష్ణ గారు హీరో, ఆయనకి ఈ శంకర్ గారు, అది అప్పటికి మహాంతి కదా, మహాంతి గారు విలను, ఎన్టీఆర్ గారు కైకాల గారు, బాలకృష్ణ గారు మహాంతి హీరో విలను, అది ఊహించేసుకున్నారు. అందుకే ఆ కాలేజీకి వెళ్ళటం, అందుకే చేయటం, అందుకే నాటకం, అందుకే డ్యాన్సు, ఏం చేసుకుంటున్నా అమ్మా నాన్న ఎంత చక్కగా పంపించి చేసుకొచ్చారు. అట్లా చేసుకొచ్చింది అదంతే. ఇది మరి ఇంకేం జరుగుతుందో చూడాలి. రైట్. అయితే 9వ ఏట నుంచి ఇప్పుడు మనం రిలీజ్ అయిన మాయసభ వరకు మాట్లాడుకున్నాం. అయితే అరుణాశ్రమం గురించి ఏంటి, అంత భక్తి, అంత అక్కడే మీరు ఉండటము ఎలా ఉంది అసలు? అరుణాచలంకి ఒక్కసారి అడుగు పెడితేనే ఎంతో పుణ్యం అనే సందర్భంలో మీరు అసలు అక్కడే ఉంటున్నారు అని అంటే నిజంగా ఎంత అదృష్టం. రోజు నిద్రలేవ్వగానే ఆ శివ సన్నిధిలో ఉంటూ స్వామివారి అదేంటి కొండల్ని చూసుకుంటూ నిత్యం, ఎంత అద్భుతం అసలు. దీని స్టోరీ ఏంటి అంటే 1986, అప్పటికి 25 years దీనికి. 61 కదా మోడల్, 25 years. మాకు లెటర్ ప్రెస్ అంటే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, లక్ష్మీనారాయణ ప్రెస్ అని. తమ్ముడు దాని టోటల్ ఆల్ వర్కింగ్ అంతా తెలుసు వాడికి. అట్లా ప్రెస్ ఒకటి మేము పెట్టుకోవడం జరిగింది.
అప్పుడు రమణ జ్యోతి అని గుడివాడలో ఉన్న రమణ ఫాలోవర్స్ అందరూ కలిపి సత్సంగాన్ని పెట్టుకుంటూ వాళ్ళు ఒక పత్రిక నడుపుకున్నారు. అది మన ప్రెస్కి రావటం, తమ్ముడు కంపోజింగ్ అయి చేయటం, నేను ప్రూఫ్ రీడింగ్ చూడటం. ప్రూఫ్ రీడింగ్ చూస్తున్నప్పుడు అన్నీ చదవాలిగా. ఆ చదువుతున్నప్పుడు ఆ రమణుల యొక్క నేనెవడను అనే ఒక ఐడియాలజీ, అరే నేనెవడినేంటి, నేను కదా, అది కాదు అనేది ఆయన తత్వంలో చదువుతా ఉంటే లాగిపారేశాడు. ఇంకా అయితే 2016 వరకు ఎంట్రీ ఇవ్వలేదు దీనికి ఆయన. 30 సంవత్సరాలు అప్పుడు అనుకున్నాడే కానీ మరి మిగతా సినిమా ఉందిగా, అదేని ఇదేనది ఏదేదో జరిపించేశారు మధ్యలో. అన్ని చూడాలిగా మరి. అందుకే 30 ఏళ్ళు అసలు వీసా స్టాంపు కొట్ల అరుణాచలానికి రమణ మహర్షి. 2003లో నాన్నగారు దీనికి జన్మనిచ్చిన తండ్రి ఆయన శరీరం వదిలేశారు. అప్పటికి 42 సంవత్సరాల వయసు దీనికి. అక్కడ చేస్తున్న వ్యవహారాల నుంచి ఆ పరుగుని ఎక్కడికి ఏం చేస్తున్నా, ఇదే కదా బూడిద, దీనికి జన్మనిచ్చిన తండ్రి ఆ శరీరం బూడిదైంది. నెక్స్ట్ ఇది కూడా అంతే కదా, ఈ మాత్రానికి ఏం చేస్తున్నా, ఎలా వెళ్తున్నా, ఎటు వెళ్తుంది పరుగు, ఎటు వెళ్తుంది ప్రయాణం అని ఒక్కసారి పరుగుని ఆపి జాగింగ్లోకి వచ్చా. అంటే వ్యాపార వ్యవహార శైలిని అలా మార్చుకుంటూ జాగింగ్ నుంచి కూడా ఇక నడక చాలు అన్నట్టు వెళ్ళే దగ్గర అప్పుడు వాస్తవాలు తెలిసి వచ్చినాయి. అంతవరకు ఉండే వ్యవహారాలు, పాత్రలు, పాత్రధారులు, మళ్ళీ ఇది కూడా తక్కువేం కాదు, దీని పాత్ర ఇది పోషించేసింది. అప్పుడు నుంచి వీడంటే భయం, వీడంటే నాకేం భయం, అంత పాత్రలు ఉంటాయి కదా, అరే ఇంత అబద్ధం ఉందా, ఇది కాదు కదా అనే ఒక భావజాలం బలంగా పెరుగుతూ వచ్చేసింది. 42 ఏళ్ల వయసు తండ్రి గారి దేహ విముక్తి నుంచి. అక్కడ అలా పెరిగినప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అని గుడివాడలో ఉందమ్మా, శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి దేవస్థానం అని తండ్రి దశహస్తాలతో ఉంటారు, అమ్మవారు తొడ మీద ఉంటారు. ఆ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న అదృష్టాన్ని మన కుటుంబానికి ఇచ్చారు అక్కడ ఉన్న స్టేడియం షాప్ మిత్రులందరూ. అప్పుడు దానికి ఒక ధ్వజస్తంభం ప్రతిష్ట 2007లో చేయటం జరిగింది. అంటే 3లో నాన్నగారు 4 ఏళ్ల పాటు ఇలా ఎలా నడుస్తుంది, 2007కి అది ప్రతిష్టకు వచ్చాం ధ్వజస్తంభం. అప్పుడు హోమం చేసేప్పుడు ఆ తండ్రికి అప్పీల్ చేసేయడం జరిగింది, నాన్న ఇంత అబద్ధం బ్రతకొద్దు, భౌతికమైన సంపద ఏమీ వద్దు, జ్ఞాన సంపదను అనుగ్రహం చెయ్యి అని ఆ హోమగుండం సాక్షిగా తండ్రికి మానసిక అప్లికేషన్ పంపించేసాం. అదే హోమానికి అంత పవర్ ఉంటుంది అనేది, అందుకే భక్తితో శ్రద్ధతో కనెక్ట్ అయ్యి హోమం చేయండి అని అంటుంటారు చూసారా. ఆ హోమం దగ్గరే మీకు కూడా అలా ఆ సిద్ధి గణపతి ఏం చేశాడు, వచ్చాడు మనోడు ఫ్రెండ్, ఆడేదో పని ఉందని వెళ్ళాడుగా, వచ్చేస్తానంటున్నాడు కదా, అమ్మ నాన్నకి చెప్పేశాడు. నాన్న ఏంటో చూడండి మనోడు వస్తానంటున్నాడు మల్లేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన ఇది చెప్పేశాడు. ఇంకేం కావాలి వాళ్ళకి, బిడ్డను ఎత్తుకుంటారు కదా, వీడు బరువు ఎక్కువ పెట్టుకున్నాడుగా, బరువు దింపుకోవాలి కదా, అంత బరువుతో ఎట్లా వస్తాడు బిడ్డ, ఇప్పుడు దాకా ఏదో మోసుకొని తిరిగాను అంటున్నాడు కదా అని చెప్పి ఆయన పునాదులు పడేయడానికి ఎక్కడెక్కడ ఇటుకలను పీకాలి అక్కడి నుంచి పీకేశాడు. ఫట్ మన మొత్తం ఆల్ ఆస్పెక్ట్స్. ఇంకేదైనా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, ఎగ్జాక్ట్లీ తూనీగలాగలా స్వేచ్ఛగా అంత జరిగింది. అప్పుడు ఆ తండ్రి మళ్ళీ 2014కి అమ్మ మార్చి నెలలో ఆమె అరుణాచల. తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో 29 సంవత్సరాల వయసు కలిగిన కూతురికి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ట్రేస్ అయింది. ఆమెకి 6 మాసాలే సమయాన్ని ఇచ్చారు. ఆమెకి 6 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లలు ఉన్నారు, పాప కొడుకు. మన గత ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాం మనం. అయినప్పుడు ఏమైందంటే ఇక ఆమె పిల్లల కోసం 48 నెలలు బ్రతికేసింది. ఆ మధ్యలో బాధపడుతూ ఉండేది 2018కి. ఈ మధ్యలో ఏమైంది, బాబు ఉన్నాడు కొడుకు, వాడికి వివాహ విషయంగా మనం చిత్తూరు దగ్గర బంగారపాళ్యం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్తాం కదా ఆడపల్లింటికి, వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అక్కడికి 3 గంటలే అరుణాచలానికి. సరే కదా అని అక్కడ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాం. 2016 ఫిబ్రవరి
30 ఏళ్ళకి పంపించాడు. ఈలోపు అమ్మని తీసుకెళ్ళాడు. మేనత్త గారు ఒక ఆమె పెంచి పెద్ద చేసి ఆమెను తీసుకెళ్ళిపోయాడు. ఇక కూతురికి ఇది పెట్టాడు 14కి, 16కి అక్కడికి తీసుకెళ్ళాడు. దారద్దా ఇప్పుడు నీకు ఎలిజిబిలిటీ వచ్చిందిరా బిడ్డ అని చెప్పి స్టాంప్ కొట్టాడు. 5 రోజులు అదే శివ సన్నిధిలో ఉన్నాం. వచ్చేటప్పుడు మన రమణాశ్రమ బుక్ స్టాల్లో 19 పుస్తకాలు తీసుకున్నాం. ఈ తెలుగులో మహామహులు అందరూ ఆ తండ్రి ఉన్నప్పుడు సహా దీనిగా ఉంటూ ఆ తండ్రి నోటు నుంచి విని వీళ్ళు రాసుకొని చేసినాయి. సూర్యనాగమ్మ గారి లేఖ, లేదా వివేక చూడమణ, నేనెవడున్నా, ఇట్లా ఎంతమంది రాసినాయి 19 పుస్తకాలు తెచ్చుకొని అప్పుడు ఇక్కడ సిటీలో మన హైదరాబాద్లో ఉంటూ షూటింగ్ లేని ప్రతిరోజు రీడింగ్ రూమ్లో కూర్చొని ఈ నేనెవడన్నా అనే బుక్ కూడా జోబులో ఎప్పుడూ ఉండేది. షూటింగ్ గ్యాప్లో పక్కలు చదువుకునేవాడు. మిగతా వ్యవహారాలు ఏమి దీనికి లేదు. ఈ క్రమంలో జరుగుతూ ఉన్నప్పుడు ఇక 18కి 4 సంవత్సరాలు ఉండి పిల్లలు పెరిగారు కనుక ఆ తల్లికి ఆ రమణతత్వం అలవాటయ్యి ఇంకేముంది నాన్న ప్యాకప్ అనుకుంది. ఇది 16లో వెళ్ళొచ్చి బుక్స్ చదువుకుంటున్నా కదా, 2016 సమ్మర్కి వచ్చింది. ఈ చదివిన దగ్గర ఏమంటున్నాడు మీరు రమణ మహర్షి అంటే ఆమెకి అన్నీ తెలిసింది. అప్పుడు రిజర్వేషను మరి ఇక దాన్ని ఆమె ప్యాకప్ దాన్ని ఏమనాలి బ్రేకప్ దీనిలో ఉండే దగ్గర ఇంక హ్యాపీగా ఉండాలిగా అని ఇదయ్యే పరిస్థితి. ఏమన్నాడు మీరు రమణ మహర్షి అనేది, ఇలా ఇలా చెప్పారంటమ్మా, ఇలా రాస్తుందంటే ఇవన్నీ మాకు ఇంతకుముందు చెప్పావుగా నాన్న నువ్వు. డాడీ అన్నా నా బిడ్డ ఎప్పుడు నానా అని పిలిచేది. తెలుగు ఇష్టం ఆమెకి, తెలుగు స్పెషల్ చేసింది బిఏలో. అలా అనే దగ్గర చెప్పాడా వీడు అంటే తెలియదు. ఆ తండ్రి అప్పటికే అనిపించాడు అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసి పెట్టేశాడు నాన్న అన్నట్టుగా అదొక అనుభూతి, ఆత్మానందం. అలా అలా వస్తున్న క్రమంలో ఇక ఆమె 18 డిసెంబర్కి ఆమె ప్యాకప్, 14 డిసెంబరు 18 డిసెంబరు 4 ఏళ్ళు. ఇలా అయిన తర్వాత ఇంకేముంది, ఈ దీనికి జన్మనిచ్చిన తండ్రి, పెంచి పెంచిన మేనత్త గారు, జన్మనిచ్చిన తల్లి, జన్మ తీసుకున్న కూతురు, ఇంక వీళ్ళందరూ కొడుకు ఒకడు. ఇక వాడికి ఏముందే బిడ్డ మగబిడ్డ చక్కగా పెళ్లి చేసాం, అక్క ఉండగానే చేయించుకుంది తమ్ముడికి, అలా చక్కగా వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళ జీవితాలను వాళ్ళు పండించుకుంటారు కదా. మళ్ళీ మనం పట్టుకుని ఉండేది కాదు కదా. 60 ఏళ్ళు దాటిపోయి ఉన్నాం మనం ఇక్కడ. ఏదో మన ధర్మాలు కొన్ని ఉన్నాయి కదా, పూర్తిగా తెలియదు కానీ అవుటర్ లైన్లో. ఇక ఆ వయసుకి మనం అక్కడికి వెళ్ళాలనే దాన్ని ప్రాక్టికల్గా చూసుకోవడానికి 2018 కూతురు డిసెంబర్ అయితే మేము దసరా నవంబర్లో అరుణాచలం వెళ్ళాంరా. అక్కడ కరెన్సీ లెస్ లైఫ్ మన రమణులు లీడ్ చేశారు. భిక్షే మట్టి మూకుడు కూడా పెట్టుకోలే తండ్రి. సాధారణంగా బెచ్చం చేసుకోవడం, ఏదో ఒక పాత్ర పెట్టుకోవడం అనేది సహజమైన పని. అది కూడా ఆస్తే అంటాడు రమణయ్య. అవి దోశలు పెట్టి ఇట్లా అనేసి ఇట్లా ఉండేవాడంట ఆయన, చెప్పుకునేవాడు తండ్రి. అందువల్ల ఏంటంటే ఆ భిక్షతనంతో ఇది జీవనం గడపాలి, పిచ్చి లెక్కలన్నీ వేసేసాంగా అన్నీ అయిపోయినాయి, అదంతా వద్దు, అంతవరకు అలా జరిపించేసాడు చాలు అనే దగ్గర ఇక భిక్షకి ప్రిపేర్ అయ్యి అక్కడ ఈమెకి చెప్పా, అమ్మా నేను భిక్ష చేసుకుంటూ ఈ 40 రోజులు ఉండాలనే భావన. అంటే దీక్షలు లాంటివి ఏం లేవు, మానసిక భావనే. 40 రోజులు అక్కడ గడిపేదానికి. ఈమె నువ్వు మరి ఆడపిల్లవు కదా, నీకు హోటల్ నుంచి తెచ్చి నీకు ఇచ్చేస్తాను, నేను అట్లా వెళ్ళొస్తానంటే, ఎందుకు మామయ్య నేను నీతోనే అందా తల్లి. ఇక ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ భిక్షకి వెళ్తే ఇస్తారా? చక్కగా ఇస్తారమ్మా, ఎంతో ప్రేమగా ఇస్తారమ్మా, ఎంతో. ఎందుకంటే అక్కడ బిచ్చగాళ్ళు, సాధువులు, ఆడ మగ ఎంతోమంది ఉంటుంటారు. చక్కగా ఆ వరుసల్లో వెళ్ళి అలా దోశలు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉందని, ఇబ్బందులు పడుతున్నారు తెలుగు వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మీరు అక్కడ ఉంటూనే ఉన్నారు కాబట్టి ఎలా ఉంది పరిస్థితి? అక్కడ రావాలనుకునే వాళ్ళు భయపడుతున్నారు. ఒకే ఒక సంఘటన జరిగిందమ్మా, ఇంకా అంతకుమించి ఏమీ జరగల. ఎందుకంటే ఆ సంఘటన ఎందుకు అనే దగ్గర ఈ తెలుగు పీపుల్ ఎక్కువ వస్తున్నారు అనేది ఒకటి అలా అలా వచ్చేసింది. అది ఎప్పటి నుంచో ఉన్నదే, తెలుగు శాసనాలు ఉన్నాయి అక్కడ,
కృష్ణదేవరాయలు కట్టించిన గోపురం ఉంది అక్కడ. ఇలా శాసనాల్లోకి వెళ్తే ఏదో ఉంటుంది, అదంతా ఎవరికి తెలియదు కదా. ఈ తెలుగు పీపుల్ పెరుగుతున్నారనేది ఒకటి ఏదో ఉంది. కానీ ఆకతాయి పిల్లలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళేదో కొంచెం మద్యం సేవించి ఆ క్రమంలో ఎవరో ఒక అతను వాళ్ళకి బలయ్యాడు. ఆ సంఘటన అలా జరగాల్సి వచ్చింది. అంతకు మించి ఇన్నేళ్లలో ఇలాంటివి ఎప్పుడూ ఎక్కడా లేవు. అదొక్కటే. దాన్ని ఇక మరి మనం ఈ మాధ్యమాలు వచ్చాక ప్రతి విషయం తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అంత చక్కగా చెప్తున్నారు. ఇది జరిగితే భయపడటం సహజమే, కానీ అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు రావాలి అనుకునే వాళ్ళు ఇక రావచ్చు, ఎందుకంటే గుంపులు గుంపులుగా వందల కొద్ది నడిచే వాళ్ళు ఉంటుంటారమ్మా. హాయిగా చేసుకోవచ్చు. అయితే ఒక్కళ్ళగా అనేది ఎప్పుడు ఉండొద్దు. ఒక 5, 4, 10 మంది అట్లా ఒక టీమ్గా వెళ్తూ ఉంటే ఎవరెవరో వస్తున్నారు. మన తెలుగు వాళ్ళేంటి, ఫారినర్స్ కూడా ఎంతమంది ఉంటూ ఉంటారు అక్కడ కదా. మరి అలా ఆ భయం లేదు. ఇప్పుడు ఒక్కటి జరిగింది అంతే అంతే. ఇంకా అది అలా ఆమె జరిగితే ఇప్పుడు ఇక అలా చేసుకుంటూ వచ్చి అరుణాచల్ కనెక్షన్ అదన్నమాట. ఆ తండ్రి లాక్కుపోతాడు అట్లా. ఈ కట్టే ఆ మట్టిలో కలిసిపోవాలనేది ఇద్దరి సంకల్పంతో ఆ తండ్రి అక్కడ చేరిస్తే శివసన్నిధి వారు దీనికి ఆశ్రయం కల్పించి 2020 నుంచి ఆశీర్వదిస్తూ ఆయన ఆశీర్వచనం ఫలిస్తూ ఈడికేదో మిగిలిన కళకి అలా నారప్ప షూటింగ్ అని మళ్ళీ ఇప్పుడు దసరా అనే మధ్యలో మళ్ళీ కాదనుకుని అక్కడికి వెళ్ళిపోయి 4 నెలలుగా ఉంటే ఈ దేవకట్ట గారి రూపంలో ఆ మైసభ నుంచి ప్రశంసలు. అక్కడికి వచ్చి తెలుగు భక్తులందరూ కూడా హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్, విజయనగరం, కడప, అనంతపురం మొత్తం ఆంధ్రదేశం ఎక్కడ తెలుగు ప్రజలంతా ఉన్నారో వాళ్ళందరూ వస్తూ అక్కడ నేను ఉంటే నా రిసెప్షన్ కౌంటర్లో వాళ్ళు చూసి, ఏమండి మీరు రాజారెడ్డి మైసాబ్ అంటే, కాదమ్మా శివారెడ్డి అంటే, కదండి, ఏంటండి ఇక్కడ ఇలా ఉన్నారు, అదంతా ఏంటండి, ఒక ఫోటో అండి అలా ఫ్యామిలీస్ వచ్చి ఆనందంతో పిల్లలందరూ వచ్చి దిగుతుంటే ఆ ఆశ్రమం వారు కూడా అదేంటో ఎపిసోడ్ చూడాలని వాళ్ళు పెట్టుకొని అంతా చూశారు వాళ్ళు. ఆ సూరిబాబు గారి నుంచి ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. పెద్ద బాబు దిలీప్ బాబు, రెండో ఆయన వచ్చేసి శ్రీకాంత్ గారు, వాళ్ళ మేనల్లుడు గారు మధు గారు, వాళ్ళ ముగ్గురు నేతృత్వం నడుస్తుంది. సూరిబాబు గారు పెద్ద ఇవ్వటం మీద ఆరోగ్యరీత్యా రెస్ట్ అనే భావనలో పెట్టారు ఆయన. అదంతా ఈ ముగ్గురు చూస్తున్న దగ్గర ఇప్పుడు యూత్ కదా వాళ్ళు, ఇలా వచ్చేప్పుడు ఏంటి మన శంకర్ గారు చేయటం ఏంటి అది ఇది వాళ్ళు పెట్టి చూసి వాళ్ళు ఆనందపడి. సో ఆడియన్స్ రిలేటివ్స్ రెస్పాన్స్ అయితే ఇలా ఉంది. అది అప్పుడు నుంచి ఎవరన్నా కాల్ చేయడం కానీ కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ ఏదన్నా జరిగిందా? ఎవరు కాల్ చేశారు మీకు చాలా ఆనందంగా అనిపించిన వ్యక్తి? అంటే ఇక ఒకటి అనే దానికి లేదమ్మా, ఎంతోమంది చేశారు. ఫస్ట్ నా దేవకట్ట గారి నుంచే కంగ్రాట్స్ చెప్తూ వచ్చిన దగ్గర అంటే నంబర్స్ అన్నీ కూడా నేను తీసేయడం జరిగింది. అంటే మళ్ళీ ఇది పెట్టుకుంటే వాళ్ళు పిలిస్తే మళ్ళీ ఎక్కడ రావాల్సి వస్తుందో అనే భయంతో అన్నీ కూడా లేకుండా చేసేసుకుని డిలీట్ చేసేసుకుంటూ అన్నీ మన ఈ ట్విట్టర్లు, ఫేస్బుక్లు అన్నీ క్లోజ్ చేసేసుకుంటూ అసలు సినిమాకి సంబంధించి ఏమి ఉండకుండా పోయా. అంటే వేరే కాదు, అక్కడ ఉంటాం కదా, మళ్ళీ ఎందుకు ఉన్న దగ్గర నుంచి ఏదో వాళ్ళు చేయొచ్చు, మనం మళ్ళీ ఇదంతా జరుగుద్దేమో అని అలా చేసుకున్నా. అలా కాంటాక్ట్స్ లేకుండా అయిపోయినాయి కదా, అది జరిగింది. సో ఓవరాల్గా ఓటీటీలో వచ్చినా కూడా అది ఇంత ప్రభంజనంగా మారిపోయి అసలు సినిమా అయితే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్, అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేనంటే ఇక్కడ 9 సంవత్సరాల వయసు కలిగిన మహంతిగాడు వీడు కాదు. ఇందాక పేరు కూడా మల్లేశ్వరరావు అని చెప్పారు. అసలు మీ అసలు పేరేంటి? శంకర్ మహంతియా లేకపోతే గనక మల్లేశ్వరరావా? దీనికి మరి ఎంవిడి మల్లేశ్వరరావు రికార్డ్స్ అమ్మా. అయితే సినిమాలలోకి వచ్చే ఉద్దేశంగా మరి కైకాల గారు, గుమ్మడి, రాజనాల ఇలా ఉండే దగ్గర మరి నేను మహంతి ఇంటి పేరేగా, కైకాల ఇంటి పేరు, రాజనాల ఇంటి పేరు, ఇట్లా మనం విలన్ క్యారెక్టర్ యాక్టర్ కదా మన కోరిక అది. అలా మహాంతి అని పెట్టుకొని 2009కి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కొంతకాలం నడిచి 2020కి వెళ్ళిపోయాయి కదా 11 సంవత్సరాల తర్వాత. అక్కడ ఉన్నప్పుడు నేను ఇలా భిక్ష చేసుకుంటూ తిరుగుతున్న క్రమంలో శివసన్నిధి సూరిబాబు గారు చూసి తెలుగువారిగా ఆయన గ్రహించి ఆదరించి, ఏంటండి మీరు గతం ఏంటి, ఇక్కడ ఇలా ఏంటి, రండి మన ఆశ్రమం ఉందని తీసుకెళ్ళి ఆయన అడిగారు. గతం వద్దండి అని చెప్పా.
పేరు చెప్పండి అన్నారు. పేరు ఎందుకండి అన్న. మేము పిలుచుకోవాలి కదా అన్నారు. దీన్నేగా మీరు పిలిచేది, మీ ఇష్టం పెట్టుకోండి అన్న. శంకర్ అని పిలుస్తాం అన్నారు. అరుణాచల అన్న. అలా అక్కడ ఆయన నోటితో ఆ సూరిబాబు గారు శంకర్ అని నామకరణం చేసుకున్నారు. వారు చేసుకున్న 3 వారాలలో సురేష్ ప్రొడక్షన్ నుంచి నారప్ప సినిమా కోసం శ్రీకాంత్ అడ్డాల గారు ఒక పెద్ద మనిషి క్యారెక్టర్గా సెలెక్ట్ చేశారని ఫోను అయింది. అది చేసిన తర్వాత ఆత్మబంధువు, రమణ బంధువు, వెంకటేష్ బాబు హీరోగా ఆయన కాంబినేషన్లో సీన్స్ చూడండి. ఆ సోల్ కనెక్ట్ ఎలా చేస్తున్నాడు అనే దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? అప్పుడు ఏమైందంటే ఆ శంకర్ అది ఇంత 2009 నుంచి 20 వరకు మహంతి ఇక్కడ అడ్డాల శ్రీకాంత్ అడ్డాల గారు పిలిచిన దగ్గర శంకర్ మహంతి నారప్ప నుంచి నడుస్తుంది. అది మీ శంకర్. మరి అంత శంకరుడి పేరే ఉందిగా. రైట్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇప్పుడే వచ్చున్నాను 20వ తారీఖున. ఆ సంతోషంలో, ఆ దీనిలో వారందరి అభినందనలు అవి. మన ఆది పినిశెట్టి గారు, కొడుకు పాత్రధారి చైతన్యరావు గారు, మరి నాని గారు కూడా అటెండ్ అయ్యారు. సందీప్ కృష్ణ వచ్చారు, జగపతి బాబు గారు వచ్చారు, రావు రమేష్ గారు వచ్చారు, ఎంతోమంది దర్శకులు వచ్చారు, మన శత్రువు గారు, ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చి అందరూ సాయి కుమార్ గారు హత్తుకొని ఏం చేశారండి అని ఆయన అభినందించటం. దసరా మూవీలో కూడా ఆయన కాంబినేషన్లో ఒక సీన్ జరిగిందమ్మా. అప్పుడు ఆయన అభినందించి వాళ్ళ మేనేజర్ గారికి ఆ సినిమాలలో అన్నిట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ కదా. చిరంజీవి గారి సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్, అసలు కనిపించరు. ఆచార్యులు అంటే గూడెం పెద్దగా గడ్డం అది పెట్టేసి చేసి ఒక 2-3 సీన్లు ఒక పాటలో అట్లా అలాగే. అక్కడి నుంచి వచ్చినందుకు వాళ్ళతో ఆ మాత్రం దానికి అనుమతి జరిగింది. అప్పటికి అలా జరగవలసి ఉంది అనుకుంటే దాని నుంచి ఇలా వచ్చేది వాళ్ళందరి అభినందనలతో ఆ దగ్గరికి తీసుకుంటే ఈ 9 ఏళ్ల కుర్రాడికి మరి ఆనందం కాకే ఉంటుందమ్మా. 64 ఏళ్ల శంకర మహంతి కాదు, 9 ఏళ్ల పిల్లాడే ఆనందం. దానిని తీర్చిన, ముచ్చట పడుతూ చేసిన ఆ దేవకట్ట గారు మరి కదమ్మా, ఎంత రుణపడి ఉండాలి. కిరణ్ జయకుమార్ గారు చక్కగా దగ్గర కూర్చొని సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అందులోకి తీసుకెళ్ళటం, దేవా గారు కూర్చొని ఎలా కావాలో అలాగా అంతా ఆయన ఓనమాలు దిద్దించినట్టుగా నగిషీలు చెక్కుతూ చేసుకెళ్ళి మీ అందరి ముందు ఇలా పెట్టి ఇంత మాయ చేశారు. అరుణాచల్ అద్భుతం. అసలు మీ జర్నీ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక కళ ఉంది అంటే డెఫినెట్గా గాడ్ డిజైన్ కూడా వేరే ఏదో ఉంటుంది. అవన్నీ బంధాల నుంచి మెల్లిమెల్లిగా మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీర్చుకున్నాక మనకి ఏం కావాలో ఎప్పుడు కావాలో ఇవ్వటానికి ఆయన డిసైడ్ చేసుంటారు. కాబట్టి ఆ పేషెన్స్తో ఉంటే మనం అనుకున్నది తప్పకుండా సాధిస్తాము అనేది మీ లైఫ్ జర్నీయే దానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎంతో ఓపిక్గా నేను అడిగిన ప్రశ్నలే కానీ లేకపోతే మీరు మాట్లాడే విధానం కానీ ఎంతో ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ మహంతి గారు. అమ్మా ప్రియాంక, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అరుణాచల ఆశీస్సుల రమణ మహర్షి అనుగ్రహం పరిపూర్ణంగా నీపై ప్రసరించుగాక. మన ఆంధ్రప్రభ వీక్షకులకు అందరికీ కూడా అరుణాచల రమణాల అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, ఆ తండ్రి అనుగ్రహం పొందటానికి అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని రమణాశ్రమంలో ఆయన కాస్మిక్ పవర్ని తీసుకొని అరుణాచలేశ్వరుని గుడిలో దర్శించుకొని ఆ శివ సన్నిధిలో ఆశ్రయం పొందుతూ వస్తారని ఆహ్వానం పలుకుతూ ఇంతటి ఒక ఇదేదో ఆ 9 ఏళ్ల కుర్రాడికి ఆ దేవకట్ట గారు ఇచ్చిన దీన్ని మీతో షేర్ చేసుకోవడానికి మా అమ్మాయి ఇక్కడ పిలిపించి మీ అందరితో చెప్పిస్తుంది. ఆ తల్లి అంటే ఎవరని అడుగుతున్నారంట ఈ వీటిల్లో. దానికి నా బిడ్డ చూసి లేదా ఏదైనా చేసి నలుగురికి తెలియజేయాలని తన మాధ్యం ద్వారా తను తెలియజేస్తుంది. అందుకని అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అరుణాచల రమణాచల. రైట్, చూశారు కదా, ఎంతో ఇన్స్పైరింగ్ స్టోరీ. నిజంగా దేవుడిని చేరుకోవాలి అని అనుకుంటే మనం ఆర్దితో భక్తితో కనుక దేవుడిని ప్రార్థిస్తే డెఫినెట్గా ఆయన దగ్గరికే చేర్చుకుంటాడు మనల్ని. ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ అన్నీ ఆయనే పిలిపించుకుంటాడు. ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ శంకర్ మహంతి గారికి కూడా ధన్యవాదాలు మరొక్కసారి.